నెల్లూరు మైపాడు బీచ్ ఎంట్రన్స్లో 100 రూపాయలు, 4 వీలర్కి అయితే 100 రూపాయలు టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకున్న తర్వాత వెహికల్స్ అన్ని స్టార్టింగ్లో ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడే దగ్గరలో టీకేఫ్స్, రిసార్ట్స్ ఇక్కడే ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే శివాలయం ఉన్నట్టుంది అక్కడ. కార మధ్యన చేపలు, మైపాడు బీచ్, దీన్ని హరిత బీచ్ కూడా అని పిలుస్తారు. ఇక్కడ జాలర్లు అయితే ఇప్పుడే చేపలు అయితే వేసుకొచ్చినారు. ఏ రకం చేపలు ఇవి? మనకి దీని పేరు తెలుదా? దా చిన్న తిమ్మంగళం, తిమ్మంగళం అదే చిన్నది, పెద్దది. ఈరోజు హాలిడే కాబట్టి చాలామంది ఫ్యామిలీస్తో పాటు వచ్చినారు ఇక్కడ బీచ్కి. అయితే బంగాళాఖాతం ఎంత పెద్దగా ఉందో చూడండి. పై నుంచి వైజాగ్ దగ్గర నుంచి కంటిన్యూగా ఉంటుంది ఇక్కడ వరకు. ఇంకా కింద శ్రీలంక బార్డర్ అంతా మొత్తం అంతా ఇదే కవర్ చేస్తుంది, బంగాళాఖాతమే. బంగాళాఖాతంలో నీరంతా నువ్వేలే. బురదే చూడు, అవతల పక్క అలలు ఎగసిపడే చోట అవతల పక్క నీళ్ళు ఉండే. ఇప్పుడు ఎంతో ఎర్రగా ఉండే ఇదంతా. పడవలన్నీ పొద్దున్నే చేపలు వేటకు వెళ్ళేసి ఇవన్నీ సర్దుకుంటున్నారు వలలైతే. అలా ఏం రకం చేపలు అనేవి అన్నా? ఏం రకం ఇది?